తరావీ నమాజ్ రంజాన్ నెలలో ఉపవాసం, ఉదయం పూట ఉపవాసం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఏ విధంగా ఉంటారో అదేవిధంగా రాత్రి వేళలో తరావీ నమాజ్ అనేది ఉంటుంది. 8 తర్వాత 1 గంటన్నర సేపు ఖురాన్ యొక్క 30 భాగాలు పఠించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 రకాతులతో పాటు 20 రకాతుల తరావీ ఉంటుంది. దాంట్లో ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు ఏ విధంగా ఉంటాయో ఈ 4 దిక్కులలో ఉన్నటువంటి జీవరాశులన్నీ, మానవాళితో పాటు జీవరాశులందరికీ కూడా సరైన వేళలో అన్ని సదుపాయాలు, ముఖ్యంగా వర్షం కానీ పంటలు మంచిగా పండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, జీవరాశులన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, మానవాళి మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో ఒక తరావీ నమాజ్లో దువా చేయడం జరుగుతుంది. ఖురాన్ పఠనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ మానవాళి మొత్తం శాంతితో జీవించాలి, అందరూ మనుషులందరూ ఒకటే, మానవులంతా ఒకటే, అందరూ ప్రేమతో మెలగాలి, అందరూ కూడా సౌభ్రాతృత్వంతో సోదరభావంతో మెలగాలి, ప్రతి ఒక్కరు సోదరభావంతో మెలుగుతూ శాంతిగా ఉంటూ కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి తరావీ నమాజులో ప్రార్థన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో అందరూ కూడా ఉపవాసం ఉంటూ ప్రతి పేదల పట్ల, కడుపుకు ఎవరికైతే అన్నం దొరకదో వారి పట్ల, పేదల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ వారికి కూడా సహాయం చేయాలి. జకాత్ కానీ, సదకా కానీ, ఫిత్రా అని చెప్పి వారికి కూడా సహాయం చేయాలి. పేదలను గుర్తించాలనేది ముఖ్య ఉద్దేశం. ఆకలి దప్పులతో మనం ఏ విధంగా ఉంటామో పేదలకు అన్నం దొరకని పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్నము, కూడు, గుడ్డ కల్పించాలని ఉన్న వాళ్ళందరూ కూడా తీసి సాయం చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క రంజాన్ మాసం మొత్తం 1 నెల ఉపవాసం ఉంటూ ఆ తర్వాత పేదల పట్ల గుర్తిస్తారు. ఆ తర్వాత పేదల పట్ల ప్రేమ భావంతో గుర్తిస్తూ మనకు భగవంతుడు కల్పించిన దానిలో భాగంగా మనం కూడా వారికి సేవా సాయం చేస్తూ గుర్తిస్తూ ఉంటాం. రంజాన్ మాసం నందలి ఉదయం పూట ఉపవాసంతో పాటు సాయంత్రము తరావీ నమాజ్ ఉంటుంది. 20 రకాతుల తరావీ పఠనం చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఖురాన్ యొక్క భావాలను మేము కూడా దానికి ఆచరిస్తూ ఇతర పేదల పట్ల సోదరభావంతో మెలిగి పేదలందరికీ కూడా సహాయం చేయాలనేది దీనికి ముఖ్య ఉద్దేశం. ఎవరికైతే కూడు ఉండదో, గుడ్డ లేని వారికి గుడ్డ, కూడు లేని వారికి కూడు కల్పించే యొక్క ఉద్దేశం రంజాన్ మాసం యొక్క ఉద్దేశం. మేము ఉపవాసం ఉంటూ ఉపవాసం యొక్క ఉన్నటువంటి ఎందరో పేదలను ఆదుకోవాలి, పేదరికం పోవాలి, అందరూ ఆరోగ్యంగా మెలగాలనేది ఈ యొక్క రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని బట్టి మేము మా బీబీనగర్ మండల ఈ యొక్క జామియా మస్జిద్ ముస్లిం సోదరులు, పిల్ల పెద్దలందరూ కూడా 30 రోజులు రంజాన్ మాసం ఉపవాసం ఉంటూ పేదల పట్ల కనికర భావంతో, సోదర భావంతో పేదలకు సహాయం చేస్తూ ముందుకు పోతున్నాం. ఈ విధంగా ప్రపంచ మానవాళి కొరకు దీంట్లో ప్రార్థన చేయడం జరుగుతుంది. నమాజ్ తర్వాత, తరావీ తర్వాత ప్రపంచ మానవాళి సుఖంగా సంతోషాలతో జీవించాలని ప్రార్థన చేస్తున్నాం. పేద ధనిక భేదం లేకుండా ముస్లిం సోదరులతో పాటు ఇతర మా హిందూ సోదరులకు అందరికీ కూడా ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా భారతదేశం యొక్క సౌఖ్యం, భారతదేశం యొక్క ఉన్నతి, భారతదేశం యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడుతూ భారతదేశంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి, ప్రేమ అనురాగాలతో మెలగాలి, భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్నత దేశంగా మెలగాలని ప్రార్థన చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.